హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్. ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం మంచి ప్రాపర్టీ అన్నది తీసుకొచ్చాను. 200 స్క్వేర్ యార్డ్స్ గల G+1 ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్. ఇది ఎక్కడ ఏంటి అనేది మీకు పూర్తి వివరాలు చెప్తాను. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీ నుంచి అయితే ఎలాంటి కమిషన్ అనేది తీసుకోబడదు, కానీ దయచేసి మీరు చేయాల్సిందల్లా ఒకటే ఫ్రెండ్స్. ఇది చూసిన వాళ్ళు కంపల్సరీగా వీడియోని లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇది లైక్ చేయడం వల్ల చాలామందికి ఈ వీడియో అన్నది షేరింగ్ అవుతుంది ఫ్రెండ్స్. షేర్ అవడం వల్ల వారికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇదే ఫ్రెండ్స్, చూడండి 200 స్క్వేర్ యార్డ్స్ గల G+1 ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. దీని సైజు 36x50 సైజు గల ఇండిపెండెంట్ హౌస్. ఇది చూడండి. ఇప్పుడు మనం లోపలికి వచ్చేసాం. మొత్తం ఇక్కడ వచ్చేసి మనకి 2 కార్లు అయితే పార్కింగ్ ఈజీగా చేసుకోవడానికి అవకాశం ఉంది. 2 లేదా 3 చేసుకోవచ్చు. చిన్నవి అయితే 3 చేసుకోవచ్చు, పెద్దవి అయితే 2 చేసుకోవడానికి అయితే చాలా సఫిషియంట్ ప్లేస్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఈస్ట్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది G+1 200 స్క్వేర్ యార్డ్స్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇక్కడ 2 లేదా 3 కార్లు అయితే పార్క్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మంచి సెట్ బ్యాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. బయట కూడా మనకి ఫాల్ సీలింగ్ ఇట్లా మొత్తం చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు బోర్ అవుపిస్తుంది చూడండి. బోరు, సంపు అన్నీ ఇక్కడే ఉన్నాయి మనకి. ఇది పార్కింగ్ ఫ్రెండ్స్. ఇందులో కూడా మనకి ఫాల్ సీలింగ్ లైట్స్ అయితే వేయడం జరిగింది. ఇది సెట్ బ్యాక్ ఉంది. బ్యాక్ సైడ్ అయితే మనకి వాష్ ఏరియా అన్నది ఒకటి ఇవ్వడం జరిగింది. ఇక్కడ బయట సైడ్లో కూడా మనకి ఒకటి టాయిలెట్ ఇవ్వడం జరిగింది, కామన్ టాయిలెట్. ఇవి ఇండియన్ టేక్వుడ్ డోర్స్ ఫ్రెండ్స్. ఇది మంచి కలర్స్తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. కింద వచ్చేసి మనకి విశాలమైన 2 BHK అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ ఇట్లా అన్నీ ఉన్నాయి చూడండి. కింద మంచి మార్బల్స్ అనేది యూజ్ చేయడం జరిగింది. మార్బల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. మంచి కలర్స్తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇది మెయిన్ సిట్టింగ్ హాల్. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇందులో కూడా మనకి ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ ఉన్నాయి చూడండి. మంచి మార్బల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. సెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనకి వుడ్ వర్క్ చేయించుకుంటే మనకి తక్కువ ఖర్చుతో వుడ్ వర్క్ అనేది మనకి కంప్లీట్ అవుతుంది. సెల్ఫ్స్ ఇట్లన్నీ ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ. ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఫ్రెండ్స్. ఇవి ఫిట్ చేయలేదు, మనకి లాస్ట్లో ఫిట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది విండోస్ ఉన్నాయి చూడండి, UPVC విండోస్. అవి మాస్టర్ బెడ్రూమ్. అది మెయిన్ సిట్టింగ్ హాల్ మనకు అవుపించేది. ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్. ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది సెకండ్ బెడ్రూమ్. ఇందులో వచ్చేసి మనకి మంచి మార్బల్స్ అన్నది యూజ్ చేయడం జరిగింది. సెల్ఫ్స్ ఇట్లా ఉన్నాయి. UPVC విండోస్, గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మంచి కలర్స్తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. పైన వచ్చేసి మనకి లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి. ఇది కామన్ వాష్రూమ్. ఇది పూజ రూమ్, కిచెన్ ఫ్రెండ్స్. ఇది చూడండి, పర్ఫెక్ట్ వాస్తు ప్రకారంగా మనకి కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ సెల్ఫ్స్ ఇట్లా మొత్తం ఇవ్వడం జరిగింది. ఇది పూజ రూమ్ ఫ్రెండ్స్. ఇది పూజ రూమ్. ఇందులో కూడా మనకి డోర్స్ అన్నది ఇవ్వడం జరిగింది చూడండి. ఈ ఇల్లు అయితే 100% వాస్తుతో కట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇది పర్ఫెక్ట్ వాస్తు అనేది ఉంది. ఇది ఈస్ట్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్. కింద వచ్చేసి మనకి 2 BHK ఉంది చూడండి. విశాలమైన పార్కింగ్ అయితే ఉంది చూడండి. 3 కార్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వెలివేషన్ గిట్ట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి బాల్కనీ, మెయిన్ ఎంట్రన్స్ దగ్గర బాల్కనీ. బ్యాక్ సైడ్ కూడా గల్లీ అయితే ఇవ్వడం జరిగింది చూడండి. గల్లీ ఇవ్వడం జరిగింది. ఈ డోర్స్ వచ్చేసి ఇండియన్ టేక్వుడ్ డోర్స్ ఫ్రెండ్స్. ఇండియన్ టేక్వుడ్ డోర్స్. ఇవి
2 డోర్స్ అన్నది ఇవ్వడం జరిగింది. చూడండి మంచి డిజైనింగ్తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకు పూర్తిగా మార్బల్స్ అన్నది యూజ్ చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్ లైట్స్ మంచి కలర్స్తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చూడండి ఎంత విశాలమైన రూమ్ అయితే ఉంది. చాలా విశాలంగా ఇవ్వడం జరిగింది రూమ్ అయితే. పైన వచ్చేసి మనకి 3 బెడ్రూమ్ అన్నది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది కింద 2 బెడ్రూమ్, పైన వచ్చేసి మనకి 3 బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. 200 స్క్వేర్ యార్డ్స్ గల ఈస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది మంచి చాలా స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది బిల్డర్ వచ్చేసి చూడండి ఫాల్ సీలింగ్ లైట్స్ మంచి కలర్స్తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. 3 బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది పైన 3 బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్గా వచ్చేసి 3500 SFTలో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇంట్లో కూడా సెల్ఫ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సెల్ఫ్స్ అండ్ మార్బల్స్ అనేది యూజ్ చేస్తారు. చూడండి కింద వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది సెల్ఫ్స్. ఇది విండో ఫ్రెండ్స్. ఇది విండోస్ వచ్చి UPVC విండో గ్రానైట్ అయితే ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. చూడండి గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా ఎక్కువ కాలం లైఫ్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. ఇది వుడ్ కంటే వుడ్ అయితే చెదలు పట్టడం అలాంటివి జరుగుతుంది. గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఎక్కువ రోజులు లైఫ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్. ఇది కామన్ వాష్రూమ్. ఇది వచ్చి సెకండ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది సెకండ్ బెడ్రూమ్లో కూడా మనకి అలాగే ఉంది. చూడండి ఫాల్ సీలింగ్ లైట్స్ మంచి కలర్స్తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇది విండో ఫ్రెండ్స్. ఇది UPVC విండో అండ్ గ్రానైట్ ఫినిషింగ్తో మనకి సెల్ఫ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి సెల్ఫ్స్ ఇట్లా ఉన్నాయి. ఇక్కడ లో రూఫ్ కూడా ఉంది మనకి. రూమ్స్ అయితే చాలా మంచి కలర్స్తో చాలా అట్రాక్టివ్గా ఉంది ఫ్రెండ్స్. ఇది లో రూఫ్ సెకండ్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఆర్ మన గెస్ట్ బెడ్రూమ్గా యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు వచ్చేసి మనం థర్డ్ బెడ్రూమ్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇది చూడండి రూమ్ అయితే ఎంత విశాలంగా ఉందో. చాలా స్పేసియస్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది చాలా విశాలంగా చక్కగా ఉంది రూమ్. చూడండి మంచి మెటీరియల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది కన్స్ట్రక్షన్ వాల్యూ అయితే చాలా బాగుంది. ఇది థర్డ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది థర్డ్ బెడ్రూమ్. ఇందులో కూడా మనకి సేమ్ అలాగే ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ లైట్స్ అండ్ మనకి సెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది విండో UPVC విండో గ్రానైట్ ఫినిషింగ్ అండ్ ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది 3 బెడ్రూమ్ అయితే పైన ఉంది. 2 బెడ్రూమ్స్ అయితే కింద ఉంది ఫ్రెండ్స్. ఇది 200 స్క్వేర్ యార్డ్స్ గల ఈస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది దీని సైజు 36x50 సైజ్ గల ఇండిపెండెంట్ హౌస్. ఇది పూజ. ఇక్కడ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వాష్ ఏరియా కూడా మనకి బయట అన్నది ఇవ్వడం జరిగింది. చూడండి చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంది. ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. వాష్ ఏరియా కూడా ఈ డోర్ నుంచి బయట ఉంది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనం టాప్లోకి వచ్చాం ఫ్రెండ్స్. ఇది చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ లొకేషన్లో ఉంది. దీని పూర్తి వివరాలు చెప్తాను. ఈ ప్రాపర్టీ ఎక్కడుంది ఏంటి అనేది చెప్తాను మీకు. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి నాగోల్లో ఉంది ఫ్రెండ్స్. ఇది నాగోల్ మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ప్రాపర్టీ. ఇంటి ముందు 30 ఫీట్ రోడ్ ఉంది. చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ లొకేషన్లో ఉంది. కాలనీ కూడా చాలా మంచిగా డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది చుట్టుపక్కల చూడండి అన్ని హౌసెస్ ఉన్నాయి. ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఇంటి ముందు 30 ఫీట్ రోడ్ ఉంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి నాగోల్లో ఉంది. నాగోల్ మెయిన్ రోడ్కి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. 1 నుంచి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 1 నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ప్రాపర్టీ. నాగోల్ మెట్రో కూడా అంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వెరీ నియర్ టు నాగోల్ మెట్రో అండ్ నాగోల్ బస్ స్టాప్ దగ్గరలో ఉంటుంది. చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ లొకేషన్లో ఉంది ఫ్రెండ్స్. ఇది దీని ప్రైస్ వచ్చి 1,90,00,000 చెప్తున్నారు. 1,90,00,000 దీని ప్రైజ్. అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది. ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. లీగల్గా అన్ని పర్ఫెక్ట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది నెగిషియబుల్ కూడా ఉంది. మీరు నచ్చినట్టయితే మీరు సైట్ విజిట్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది
సైట్ విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే మీరు ప్రాపర్టీ అమ్మాలనుకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం తక్కువ బడ్జెట్లో. ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. ఈ ప్రాపర్టీ చెప్తాను చూడండి, నాగోల్ మెట్రోకి దగ్గరలో ఉంటుంది. అండ్ వచ్చేసి దీని పక్కనే మనకి దాదాపు ఒక 300 మీటర్ డిస్టెన్స్లో మనకి మూసీ అనేది ఉంది ఫ్రెండ్స్. ఇది ప్రజెంట్ అయితే మూసీ అనేది పెద్ద విషయం కాదు. అవతల సైడ్లో మనకి HMDA వెంచర్ ఉంది. ఇక్కడ కూడా దీని దగ్గరలో కూడా హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది క్లియర్గా చెప్తున్నాను మీకు దీనికి దగ్గరలో 300 మీటర్ డిస్టెన్స్లో ఈ మూసీ అనేది ఉంది ఫ్రెండ్స్. ఇది దీని పక్కన కూడా మనకి ఎక్స్ప్రెస్ హైవే అనేది కన్స్ట్రక్షన్ అవుతుంది. ప్రజెంట్ అయితే వర్క్ నడుస్తుంది ఫ్రెండ్స్. ఇది గవర్నమెంట్ అయితే దీని మీద డిస్కషన్ అనేది జరుగుతుంది. ఈ వే వస్తే మాత్రం ఈ లొకేషన్ మాత్రం చాలా డెవలప్ అవుతుంది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.